కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. చాలు. ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఇప్పటి వరకు కూడా 4 అధ్యాయాలు మనము కంప్లీట్ చేసాము. 4వ అధ్యాయం 16వ వచనం వరకు. 17వ వచనంలో కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నాను. పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు మనం అందరం కూడా అన్యజనులు అంటే ఎవరు? దేవునిని వాళ్ళు అన్యజనులకు ఉండే క్వాలిఫికేషన్స్ 2వ అధ్యాయంలో మనం చూసాం. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి, 11, 12. ఆ కాలం కాబట్టి చూడండి, అన్ని జనులకు ఉండే లక్షణాలు ఏంటంటే చెప్తున్నాడు అక్కడ. అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడని సున్నతి గలవారు. మీకు సున్నతి ఉందా? లేదు. కనుక మీరు ఎవరు? అన్ని జనులు. ఇంకా ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులము కాము. తర్వాత పరదేశులము, వాగ్దానమును నిబంధనలను లేని పరజనులము, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. అన్యజనులు అంటే ఎవరంటే క్రీస్తుకు దూరస్తులైన వారందరూ కూడా అన్యజనులు అంటారు. కనుక ఒకప్పుడు మనం అందరం కూడా క్రీస్తుకు దూరస్తులమే. మీరు ఒకవేళ అనొచ్చు, నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, ఆయన అన్యజుడే. ఎప్పటి వరకు? క్రీస్తుకు సమీపస్తుడు. క్రీస్తుకు అక్కడ ఎప్పుడు సమీపస్తులు అవుతామో కూడా చెప్తాడు. చూడండి 13వ వచనం చూడండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే యేసు క్రీస్తు యొక్క రక్తము చేత మీ పాపములు కడగబడినప్పుడు మాత్రమే మీరేమవుతారు? అన్ని జనులు కావు. అప్పుడు దేవుని యొక్క బిడ్డలం అనమాట. అప్పటి వరకు కూడా మనం అందరం ఎవరు? క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పాస్టర్ గారి పిల్లలైనా ఇంకా ఏం చేసినా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మన పాపములు కడగబడకపోతే మనం ఏంటి? అన్ని జనులతోనే పోలిస్తారు. ఇక్కడ బైబిల్ అదే చెబుతుంది. కనుక ఇక మీదట అన్ని జనులుగా మనం ఏం చేయకూడదు అంటున్నాడు 17వ వచనము. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. కనుక అన్ని జనులుగా, ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నాము. ఇప్పుడు అన్ని జనులలాగా మీరు ఏమవ్వకూడదు? నడుచుకోకూడదని నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను అంటున్నాడు. చూడండి, అన్ని చాలా విషయాలు ఉంటాయి కానీ ఒక 2 విషయాలు చెప్తాను. మత్తయి సువార్త 6:31, అలాగే మత్తయి సువార్త 20 అధ్యాయము 25, 26 వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఇప్పుడు అన్ని జనులలాగా ప్రవర్తించద్దు అంటే అర్థం ఏంటి? విచారించకూడదు అంటే దేని గురించి విచారించకూడదు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ఇప్పుడు అన్ని జనులకు ఉన్నటువంటి చింత అంతా ఏంటి? ఈ 3 కోసమే వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఏం చేయకూడదు? అన్ని జనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోకూడదు అంటే మనం దేని గురించి చింతపడకూడదు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి మరి ఇప్పుడు ప్రేయర్ అయిన తర్వాత భోజనాలు చేయాలా వద్దా? విచారించడం వేరు, చింతించడం వేరు. వాటి గురించినటువంటి ఆలోచన వేరు. వాటి గురించినటువంటి చింత మనకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే వాటిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసం ఉండాలి. అన్ని జనులకి ఏముండదంటే వాటిని మనం సంపాదించుకోవాలి అనుకుంటారు. వాటిని మనం ఏం చేయాలి?
వాటి కొరకే మనం కష్టపడాలి, వాటి కొరకే మనం జీవించాలి, వాటి కొరకే మనము సమస్తమును కూడా చెయ్యాలి అనుకుంటారు. కానీ దేవుని బిడలైన వారు వాటి విషయం ఏమవ్వకూడదు, చింతించకూడదు. అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతిస్తారు. కనుక మనమైతే ఏం చేయాలని చెప్తున్నాడు ప్రభు? ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని మనము వెతకాలి. కనుక అన్యజనులు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోకూడదు. రెండవది మత్తయి సువార్త 20:25-26 వచనాలు. మత్తయి సువార్త 20:25-26. కనుక అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు అన్యజనుల్లో ఎలాగుంటారో చెప్తున్నాడు. చదువు. మీలో మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో. ఇప్పుడు మనలో గొప్పవారంగా ఉండాలని అందరికీ ఉంటుంది, ఉండదా? నాకు లేదండి అంటే మీరు అసలు మనుషులు కాదు. అందరికీ ఏమేమి ఉండాలని ఉంటుంది? మనుషులు కాదు మీరు అబద్ధం, పచ్చి అబద్ధం, మళ్ళీ మామూలు అబద్ధం కాదు. అబద్ధాల్లో పచ్చి అబద్ధాలు ఉంటాయి, ఎండ అబద్ధాలు ఉంటాయి. నాకు గొప్పవారుగా ఉండాలని లేదు అని మీరు కానీ అంటే మీరు ఏం చెప్తున్నారు? పచ్చి అబద్ధం చెప్తున్నారు. కనుక గొప్పవారుగా ఉండాలి అని ఉంటే ఏం చేయాలంటున్నాడు? అందరికీ చెప్పాలి. అక్కడే ఉంది, పరిచారకుడై ఉండాలి. అంటే అందరికీ పరిచారకుడు అంటే ఏంటి? అందరికీ దాసుడుగా ఉండాలి. అన్ని జనుల్లో గొప్పవాడుగా ఉండాలని అనుకుంటారు వాళ్ళు, అధికారం ఉండాలని అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉండాలట? అందరికీ పరిచర్య చేసేవారుగా ఉండాలి. అందరికీ పరిచర్య. ఇప్పుడు మీరు అన్ని జనుల్లాగా ఉన్నారా, దేవుని బిడ్డలాగా ఉన్నారా? అందరికన్నా గొప్పవారుగా ఉండాలని అన్ని జనులు అనుకుంటారు. మీరేమి చేయకూడదు అంటున్నాడు? మీరు అలాగూ ఉండకూడదు. మీలో ఎలా ఉండాలి? గొప్పవాడుగా ఉండాలనుకునేవాడు అందరికీ పరిచారకులై ఉండాలి. అందరికీ ఎలా ఉండాలి? పరిచారకులై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు అన్ని జనులలాగా ఉన్నారా, దేవుని బిడ్డలాగా ఉన్నారా? ఆన్సర్ ఎవరు చెప్పొద్దు, మీరే రాసుకోండి. ఇప్పుడు మీరు అందరికీ పరిచర్య చేసేవారైతే, ప్రైజ్ ది లార్డ్, అందరికీ ఏ పనైనా అందరికీ కూడా మీరు చేయగలిగిన వారైతే మీరు అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోవట్లేదు. అందరికీ ఏం చేయాలి? నేనెందుకు చేస్తాను? మనం ఏమంటాం? నేనెందుకు చేస్తాను? నేను ఎలా కనబడుతున్నాను? మనం ఏమంటాం? నేను ఎలా కనబడుతున్నాను? మనము దేవుని బిడ్డలైన వారు అందరికీ ఏం చేసేవారు ఉండాలి? పరిచర్య చేసేవారంగా ఉండాలి. దేవుడు మనలను అన్ని జనులు నడుచుకునేటట్లుగా మీరు నడుచుకోవద్దు. ఎందుకు చెప్పాడు? అది ఆయన చేసి చూపించాడు, మనకి చేసి చూపించాడా లేదా? ఎవరు? యేసు ప్రభువే చేసి చూపించాడు. చేశాడా లేదా ఆయన పరిచర్య? ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగారు. మీరు ఎప్పుడైనా ఎవరి కాళ్ళని పట్టుకున్నారా? క్షమించమని కాదు, అట్లీస్ట్ మనకేంటిది? మనలో ఎవరుంటారు? ప్రెస్టేజ్. ఏముంటుంది? ప్రెస్టేజ్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, కొంతమంది ఎవరు చెప్పులు సడన్గా ఎవరన్నా చెప్పులు ఇవ్వమన్నా, ఏదైనా చెప్పులు అక్కడ ఉన్నాయన్నా ఏం చేస్తారు? కాలుతో తీసిస్తారు. ఒకసారి చెప్పులు చేత్తో పట్టుకుంటే ఏమవుతుంది? డస్ట్ అవుతుంది. దాని గురించి కాదు. కానీ మన హృదయంలో అహంకారమో ఆ స్వభావం ఉండకూడదు. యేసు ప్రభువే దాసుడుగా ఆయన ఉన్నారు. కనుక అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోకూడదు. ఎంతో మనము మన జీవన విధానము ప్రభువులో వచ్చిన తరువాత మనం నడుచుకునేటువంటి విధానం అంతా ఏం చేయాలి? మార్చుకోవాలి. మనం గతంలో అలాగే ఉంటాం. అందరం కూడా ఏంటి? అలాగే ఉంటాం. ప్రభువులోనికి వచ్చిన తర్వాత మీరు అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరు ఏం చేయొద్దు? నడుచుకోవద్దు. వారు అంధకారమైన, యాక్చువల్లీ అందమైన అంటే అందం కాదు, అంటే చీకటికి కలిగినటువంటి మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యముల వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి
నడుచుకుంటున్నారు. వాళ్ళందరూ ఎలా నడుచుకుంటున్నారట? వారి మనస్సునకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఎందుకంటే వారి హృదయము, వారి మనస్సు చీకటిమయమైపోయింది కనుక వారు అలా నడుచుకుంటున్నారు. కానీ మనమేమయ్యాము? వెలిగించబడ్డాము. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. అయితే మీరు యేసును గూర్చుని విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కనుక మనము క్రీస్తును నేర్చుకున్న తర్వాత, క్రీస్తు యొక్క ఉపదేశము విన్న తర్వాత, మనం ఇక మీదట అటువంటి అన్యజనులకు ఉన్నటువంటి ఏ లక్షణము కూడా మనలో కనబడకూడదు. అన్యజనులకు ఉన్నటువంటి ఏ లక్షణము కూడా మనలో కనబడకూడదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావము. ఏ స్వభావము? ప్రాచీన స్వభావము ఏం చేయాలి? వదులుకోవాలి. కొంతమంది ఏం చేయరు? ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టరు. ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? వదులుకోవాలి. వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? వదులుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రాచీన పురుషుణ్ణి సిలువ వేయబడాలి. ప్రాచీన పురుషుడు ఏమవ్వాలి? సిలువ వేయబడాలి. నవీన పురుషుని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. నవీన పురుషుణ్ణి ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. కనుక ఈ నవీన స్వభావం రాలేదనుకోండి, మనం ఇంకా ఎలా ఉన్నాము? అన్ని జనుల్లాగానే నడుచుకుంటున్నాం. అన్ని జనులకి మనకి ఏం కనిపించదు? తేడా కనిపించదు. కనుక అన్ని జనులకి మనకి ప్రత్యేకమైనటువంటి తేడా ఏమవ్వాలి? కనిపించాలంటే ఎప్పుడు కనిపిస్తుంది? నవీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. నవీన స్వభావం ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడు మనలో ఏమున్నట్టు? క్రీస్తు ఉన్నట్టు. అంతేకాదు, మనము పూర్తిగా అన్ని జనులు నడుచుకునేటువంటి విధానమును మనము విడిచిపెట్టాము. నవీన స్వభావం ఏంటంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. ఇదే విషయాలు కొలస్సీ పత్రికలు కూడా ఉంటాయి. మీరు చూస్తే 3వ అధ్యాయము 9, 10 వచనాలు చూడండి. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలుక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావమును మనం ఏం చేయాలి? ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. కనుక నవీన స్వభావము ఎన్ని చోట్ల రాశాడు తెలుసా? మీకు ఇంకో చోట కూడా చూపిస్తాను. రోమాపత్రిక 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిము గనుక ఆత్మానుసారమైన నవీన స్థితి. ఇప్పుడు మనం నవీన స్థితి, ఇందాకేమన్నా నవీన స్వభావము, నవీన మనస్సు, నవీన స్థితి మనము కలిగి ఉండాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు మన గురించి చెప్పకపోయినా మన గురించి మన మనస్సాక్షి చెప్పాలి. నేను నవీన స్వభావాన్ని నేను కలిగి ఉన్నాను, ప్రాచీన స్వభావం నాలోంచి పోయింది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఎన్ని చోట్ల చెప్పాడు చూడండి. మనలోని ప్రాచీన స్వభావం ఏమవ్వాలి? పోవాలి. ప్రాచీన స్వభావంలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఏమవ్వాలి? అట్లీస్ట్ మనలో ఎవరు గుర్తించాలి? అది మన ఇంట్లో ఉన్న వాళ్ళు గుర్తించాలి. నీవేమైపోయావు? నవీన స్వభావంలోనికి వచ్చాము. ఆ స్వభావం ఎవరి స్వభావం? అది క్రీస్తు యేసు యొక్క స్వభావము. కనుక ఇందాక చదివినట్లుగానే మరలా ఇక్కడ 25వ వచనం, మనం ఒకరికొకరు అవయవంలో ఉన్నాము కనుక మీరేం చేయొద్దు? అబద్ధమాడుట
మానాలి. నవీన స్వభావంలో ఏముండాలి? ఒకరితో ఒకడు ఏం చేయకూడదు? అబద్ధము ఆడకూడదు. ఎందుకు ఆడకూడదు అంటున్నాడు? అన్ని జనులు ఏం చేస్తారు? మనము అబద్ధాలు ఆడతారా ఆడరా? ఎస్పెషలీ విశ్వాసులతో ఏం చేస్తారు? కానీ ఏం చేస్తారు వీళ్ళు? మంచిగా ఆరాధన చేస్తుంటారు, మంచిగా ప్రార్థన చేస్తుంటారు. అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది మొదటి నుంచి అబద్ధికుడు. వాడు మొదటి నుంచి ఏం చేస్తున్నాడు? అబద్ధము ఆడుతున్నాడు. కనుక ఒకరితో ఒకరు మీరు ఏం చేయొద్దు? అబద్ధం ఆడుట మాని ప్రతివాడు పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. మెయిన్ వాల్యూమ్ కొంచెం తగ్గించి. ప్రతివాడు పొరుగువానితో ఏం చేయాలి? సత్యమే మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ప్రతివాడు పొరుగువానితో ఏం చేయాలి? సత్యము మాట్లాడాలి. దేవుని బిడలైనటువంటి మనం అందరమును కూడా సత్యము మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది ఈ అలవాటు ఉండదు. మనము మారు మనసు పొందిన వెంటనే మనలోనికి రావాల్సినటువంటి అలవాట్లు ఏంటంటే, అన్య జనులకు ఉన్న అలవాట్లన్నీ కూడా పోయి సింపుల్గా అబద్ధం ఆడేస్తారు. కొంతమంది అబద్ధం ఆడేసి చక్కగా ఎలా ఉంటారు తెలుసా? మళ్ళీ చాలా అఫీషియల్గా ఉంటారు. మళ్ళీ ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా అబద్ధం వచ్చిందో మన గుండెలు ఏమవ్వాలి తెలుసా? పీకేయాల. అబద్ధం ఆడేశాను, ప్రభువా క్షమించు. లేదా మరలా మనుషుల దగ్గరికి వెళ్ళి, నేను అలాగ అన్నాను కానీ యాక్చువల్గా అలా కాదు, సారీ నేను అని వాళ్ళతో ఏమవ్వాలి? క్షమాపణ చెప్పి వారితో ఏమవ్వాలి? కానీ మనం అబద్ధం ఆడేసి ఎంత చక్కగా ఏం చేస్తాం? దూతల్లాగా. అబద్ధం ఆడే వాళ్ళందరూ ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలు? ఇప్పుడు మరి ఏం చేయాలి? అబద్ధాలు అప్పుడు క్రైస్తవ జీవితం కష్టం అనిపిస్తుంది. అబద్ధాలు ఆడేసి చక్కగా అన్నీ చేసేసి చక్కగా చర్చికి వచ్చి ఆరాధన చేసి బయటకు వచ్చి అబద్ధాలు ఆడేసి ఉంటే ఎలాగుంటుంది? చాలా ఈజీగా ఉంటుంది. ఒక అబద్ధం ఆడామంటే మన గుండెలు ఏమవ్వాలి? పీకేయాలి. అయ్యో ప్రభా అబద్ధం ఆడేశాను, క్షమించు ప్రభా దాని గురించి ఎంత పశ్చాత్తాపడతామో మనకు ఆత్మీయ స్థితి తెలుస్తుంది. దాన్ని బట్టి దావీదు ఒక పాపం చేసి ఎంత పశ్చాత్తాపడ్డాడు తెలుసా? ఎంత కన్నీరు కార్చాడో తెలుసా? విరిగి నలిగిపోయాడట. ప్రభా నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని నువ్వేం చేయవు? అలక్ష్యము చేయవు అన్నాడు. అంటే తను పూర్తిగా విరిగి ఏమైపోయాడు? నలిగిపోయాడు. అంతగా పశ్చాత్తాపం పడ్డాడు. మన హృదయంలోంచి కానీ మన నోట్లోంచి కానీ ఒక తప్పు జరిగిందంటే దాని విషయమే అంత పశ్చాత్తాపడినప్పుడే నువ్వేమయ్యావు? అన్ని జనులు నడుచుకున్నట్లుగా నీవు నడుచుకున్నట్లేదు. నీవు నవీన స్వభావాన్ని ఏం చేసావు? ధరించుకుంటున్నావు. మనం ఒకరికొకరు అమయంలో ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి ఇవన్నీ కూడా వస్తాయి. ఏవి? అబద్ధములు ఆడడం ద్వారా, పొరుగువానితో సత్యం మాట్లాడకపోవడం ద్వారా, కోపపడడం ద్వారా. సూర్యుడు అస్తమించేంత వరకు కూడా మీ కోపము నిలిచి ఉండడాన్ని బట్టి ఎవరు వస్తారు? అపవాదికి మీరేమిస్తున్నారు? చోటిస్తున్నారు. మీకు విషయం చెప్పనా? రక్షించబడిన వారి జీవితంలో అపవాదికి చోటు లేదు. రక్షింపబడిన వారి జీవితంలో ఎవరికి లేదు? అపవాదికి చోటు లేదు. చోటు ఇప్పుడు మీరేం చేస్తే వస్తుంది? మీరు ఇస్తే వస్తుంది. మనం ఇస్తే అపవాదికి చోటు వస్తుంది. ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అనేది మీ మీద ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే అపవాది ఏమంటాడు? వాళ్ళు నాకు ఇంతకుముందు ఎలా వస్తాడు? బలవంతంగా వస్తాడు, దౌర్జన్యంగా వస్తాడు. కానీ ఇప్పుడు దౌర్జన్యంగా రావడానికి లేదు. మీరు చోటిస్తేనే వస్తాడు. కనుక ఎక్కడ చోటిస్తామో? అబద్ధాలు ఆడుతున్నప్పుడు. కోపము సూర్యుడు అస్తమించేంత వరకు నిలిచి ఉంటే. కోపం రాకుండా ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుంది మనకి? పిల్లలు కోపం చేస్తున్నప్పుడు కోపం వస్తుంది. భార్యలు భర్తల మీద, భర్తలు భార్యల మీద ఏమవుతారు? కోపపడతారు. కానీ ఆ కోపం ఎప్పుడు దాకా ఉండకూడదు? సూర్యుడు
అస్తమించేంత వరకు కోపం ఉండకూడదు. వెంటనే ఆ కోపాన్ని ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మరి వారిని క్షమించి మనం కూడా ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలి వాడు ఇక మీదట దొంగిలకు అక్కర గలవానికి పంచిపెట్టు ఒక వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడేవాళ్ళము. కనుక మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? మనం అందరికీ పంచిపెట్టే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనకు ఆశ ఉండాలి, మన అందరికీ ఇచ్చే స్థితిలో ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏంటి? మనం అందరికీ ఇచ్చే స్థితిలో ఉండాలి. దానికి మనం ఏం చేయాలంటున్నాడు? మన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభా నేను ఇతరులకి ఇచ్చే స్థితిలో ఉండాలి ప్రభా అని మనం ప్రభువుని అడుగుతున్న కొద్దీ ప్రభు మన కొరకు ఏం చేస్తాడంటే ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు మనకి ద్వారాలు మనం అందరినీ కూడా దేవుడు ఇతరులకి ఇచ్చే స్థితిలోనే ఉంచుతాడు. కనుక మనం దానికి ఏం చేయాలి? మార్గాలు వెతుక్కోవాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను అలా ఉండాలి ప్రభా అని అడుగుతున్నప్పుడు ప్రభు మనకు ఆశ్చర్యకరంగా ద్వారాలు తెరిచి సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చి ఎందుకు ఇస్తాడు? ఇతరులకు ఇచ్చే స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. మనకి ఎక్కువ ఇచ్చాడంటే అర్థం ఏంటనుకున్నారు? ఎక్కువగా ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీరు ఎప్పుడు దేవుని దృష్టిలో ఎప్పుడు ఐశ్వర్యవంతులు అవుతారు తెలుసా? మీరు ఇచ్చేవారుగా ఉంటే దేవుని దృష్టిలో మీరేంటి? ఇప్పుడు 2 కాసులు వేసినటువంటి ఆ విధవరాల్ని దేవుడు అందరికన్నా ఎక్కువ ఇచ్చింది అన్నాడు. ఎందుకు? దేవుడు ఎప్పుడూ కూడా క్వాంటిటీని చూడడు, క్వాలిటీని చూస్తాడు. మనం ఎంత ఇచ్చాము, మిగతా వాళ్ళు ఎంత ఇచ్చారు? వాళ్ళకున్న దాంట్లోంచి ఇచ్చారు. ఇప్పుడు 10,000 ఇచ్చారు. 10,000 ఎక్కువ, 2 కాసులు ఎక్కువ? మామూలుగా అయితే 10,000 ఎక్కువ. కానీ దేవుని దృష్టిలో ఎందుకు? ఆవిడ దగ్గర ఉన్నది 2 కాసులు ఇచ్చింది. వాళ్ళ దగ్గర ₹1,00,000 ఉంది, 10,000 ఇచ్చారు. ఇప్పుడు ప్రభు ఎవరిని? ప్రభు లెక్కలు చాలా వేరుగా ఉంటాయి పరలోకంకి వెళ్ళిన తర్వాత. మనం అనుకున్నట్టుగా ప్రభువా నేను 10,000 ఇచ్చాను ప్రభువా అంటే వాళ్ళు ₹100 ఇచ్చారు, వాళ్ళే గొప్ప. ఎందుకు? నీకున్న దానికన్నా వాళ్ళకి చాలా తక్కువ ఉంది. కానీ వారి యొక్క లేమిలో కూడా వాళ్ళు ఏమి చేశారు? వాళ్ళకున్నది ఇచ్చారు. దేవుని లెక్కలు చాలా వేరుగా ఉంటాయి, మనం అనుకున్నట్లుగా ఉండవు. దేవుని ఆలోచనలు, దేవుని మార్గాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇతరులకు ఇచ్చేవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అంటే కేవలము మందిరంలో ఇవ్వడమే కాదు, మనం బోల్డ్ మందికి ఇచ్చేవారంగా ఉండాలి. హల్లెలూయా. మొన్న లాస్ట్ 2 వీక్స్ క్రితం చెప్పుకున్నాం. కొర్నేలి ఏం చేశాడు? బహుధర్మము చేసేవాడు. మనం కూడా ఏం చేస్తుండాలి? దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే బహుధర్మము చేసేవారంగా ఉండాలి. ఎప్పుడు చేస్తామంటే మన దగ్గర ఉంటేనే కదా చేస్తాం. మరి ఉండాలి అంటే ఏం చేయాలి? మీ చేతులతో మీరు మంచి పని చేయొచ్చు కష్టపడాలి. దొంగిలవలసిన పరిస్థితి మనకు ఉండదు. కనుక అది దేవుణ్ణి అడగాలి, ప్రభువా మేము ఎలా ఇతరులకు ఇచ్చేవారంగా ఉండాలి అని మనము దేవుణ్ణి అడుగుతూ వెతుకుతూ ఉంటుండగా దేవుడు మనల్ని అలా చేస్తాడు. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న వారందరికి మధ్యలో దేవుడు నేను ఇచ్చేవారుగా ఉంచుతాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుడిని మనం వెతుకుతూ ఉండగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట ఏ భాష రాకూడదు? దుర్భాష ఏమవకూడదు? మిమ్మల్ని ఎవరు ఎంత తిట్టినా ఏ భాష రాకూడదు? హలో, కొంతమందికి కొంచెం టెంపరేచర్ పెరిగిందంటే భాషలు వస్తాయి. ఏ భాషలు? దేవునికి సంబంధించినటువంటి భాషలు కాదు. ఏ భాషలు వస్తాయి? ఇంకా ఏమొస్తాయి తెలుసా? బూతులు కూడా వస్తాయి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, 5వ అధ్యాయంలో 4వ వచనం. కానీ ఉచ్చరింపకూడదు, ఇవి మీకు
తగవు. మీ నోట్లోంచి ఏం రాకూడదు? బూతులు రాకూడదు, పోకిరీ మాటలు రాకూడదు, సరసోక్తులు రాకూడదు. ఇవి మీకు తగవు. దేవుని బిడ్డలకి ఇవి తగవు. బూతులు రాకూడదు. నేను గమనిస్తాను, కొంతమందికి కోపం ఎక్కువ వచ్చింది, అది ఏమవుతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు వచ్చేయండి మరింతకన్నా ఆటోమేటిక్గా ఏమవుతుంది? మీకు ఇంకా విషయం చెప్పనా, కొంతమందికి నిద్దట్లో వచ్చేస్తాయి. ఇది నేను ఒక చోట చూశాను. నిద్దట్లో పడుకొని నిద్దట్లో తిట్టేస్తున్నాడు. బయట లెగిచుంటే తిట్టాడు. అలాగా నిద్దట్లో ఏం చేస్తున్నాడు? నేను అడిగిన తర్వాత నిద్దట్లో ఏమొచ్చింది అంటున్నాడు. అన్నా ఇలాగన్నా. కొంతమంది నిద్దట్లో మన నోట్లోంచి ఏం రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బూతులు రాకూడదు. విని వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. ప్రతి దేవుని బిడ్డలు కూడా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. ఇవన్నీ కూడా గివ్స్ ఆల్ దిస్ థింగ్స్ ప్లేస్ టు ద డెవిల్. దుర్భాషలు మన నోట్లోంచి వస్తే ఎవరు వస్తారు? ఎక్కడుందండి మా ఇంట్లో అంతా చూసుకోండి, ఎక్కడ లేదనుకుంటారు మీరు. నీకు ఎదురుగుండి కనబడుతుంది, ఉంటావేటి మీ ఇంట్లో. అందుకే మీకు కనబడేటట్టు ఉండదు, మీ లోకి వచ్చేది. అర్థమవుతుందా? మీరు అలాంటివి ఎక్కువ చేస్తుంటే ఏం చేస్తాడు? మీకు కనబడడు, కానీ మీ జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తాడు, కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తాడు. మనము అపవాదిని చూడలేము, కానీ అపవాది ఉంటే ఉండేటువంటి ఆ యొక్క లక్షణాలన్నీ కూడా మనం చూస్తాం. మీరు ఇప్పుడు సెంట్ కొట్టుకుని అనుకోండి, సెంట్ ఎవరికైనా కనిపిస్తుందా? కానీ ఏమవుతుంది? స్మెల్ కనబడుతుంది, అంతే కదా. ఆ యొక్క ఫ్లేవర్, మనం ఇప్పుడు బిర్యానీ వండుకున్నాం అనుకోండి, ఆ బిర్యానీ వండుకున్నారని ఎలా తెలిసిపోద్ది? ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ తెలిసిపోద్ది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అపవాది ఉంటే వాడి యొక్క లక్షణాలు ఆ ఇంటిలో కనబడతాయి. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. ఇవేమీ లేకుండా చాలా అశాంతితో, అసమాధానంతో ఉంటారు. కనుక ఇవి ఎలాగొచ్చాయి అంటే అపవాదికి మీరు ఏం చేశారు? చోటిస్తున్నారు. కనుక దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వద్దు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయకూడదట? దుఃఖపరచొద్దు. మనము అపవాదికి చోటిస్తున్నామంటే దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. దేవుని ఆత్మ ఏమవుతుంది? ఎందుకు? ఆయన ఉండాలని ఆశపడతాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలని ఆశపడతాడు. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉండాలని ఆశపడతాడు. కనుక మనము ఆయనకు కాకుండా అపవాదికి చోటిస్తే పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? దుఃఖపడతాడు. దేవుని ఆత్మని ఎన్నడను కూడా ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. దేవుని ఆత్మ చాలా సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే దేవుని ఆత్మ దేంతో పోల్చారు? పావురంతో పోల్చారు కదా. పావురం, దేవుని పరిశుద్ధాత్మ పావురం వలె మరి యేసు ప్రభు మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. చాలా సున్నితత్వం కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు. గనుక మనము ఎటువంటి కఠినముగా ఉంటున్నా, దేవునికి దుఃఖపరిచేవి ఏమి చేస్తున్నా కూడా ఆయన దుఃఖపడుతూ మనలో ఆయన ఉండలేడు. గనుక ఆయన మౌనం అయిపోతాడు. పరిశుద్ధాత్మ దుఃఖపడిందంటే సూచన ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు మౌనం అయిపోతాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మౌనం అయిపోతాడు. మీరు ఎప్పుడైనా దుఃఖపడితే మీరేం చేస్తారు? ఏమవుతారు? మరుసటి రోజు వచ్చి ఆయన మిమ్మల్ని ఏదో అడిగారు అనుకోండి, ఏమంటారు? మాట్లాడరు. ఏం చేయరు? మాట్లాడరు. అంటారా? సైకిల్ చేస్తుంటారు. ఇంకా లేకపోతే ఇంకెవరితో చెప్తారు? రే మీ డాడీకి చెప్పు, టేబుల్ మీద అన్నీ పెట్టేసి ఉన్నాయని చెప్పు. మీకు ఎప్పుడైనా బాధ కలిగితే ఏం చేయరు? మాట్లాడరు కదా. మీ డాడీకి చెప్పు,
రెడీ అయిపోయిందని చెప్పు, నేను ప్రేయర్కి వెళ్తున్నానని చెప్పు మీ డాడీకి. మీరేం చేయరు? మాట్లాడరు. పరిశుద్ధాత్మ కూడా ఆయన దుఃఖపడితే మనతో మాట్లాడు. అది చాలా వేదనకరమైన విషయం. ఒకవేళ దేవుని స్వరము వినేటువంటి అనుభవం లేకపోతే మీకేం తెలియదు, కానీ దేవుడు మాట్లాడి కొన్ని రోజులకు మాట్లాడకపోతే చాలా దుఃఖం కలుగుతుంది. ప్రభా నాతో ఎందుకు మాట్లాడలేదు? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కానీ, దేవుని సేవకులు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కానీ, ఒకవేళ మీ హృదయాల్లోనికి దేవుని స్వరం వినబట్టలేదంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు మీతో ఏం చేయట్లేదు? మాట్లాడట్లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడట్లేదో మనకు అర్థం అవ్వాలి. ఏంటి అవ్వాలంటే, నేను దేవుని ఆత్మను దుఃఖపరిచాను. మనమే స్కాన్ పెట్టుకోవాలి. ప్రభా నేను ఎక్కడ తప్పు చేశాను? ఎందుకు నాతో మాట్లాడట్లేదు? నేను ఏ విషయంలో నేను ప్రభా నేను దుఃఖపెట్టానని చెప్పి మనం పరిశీలించుకొని మనం సరి చేసుకొని, ఎక్కడ ప్రభు ఆత్మకు దుఃఖపెట్టామో అక్కడ సరి చేసుకొని పశ్చాత్తాపడితే మరలా ప్రభు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, ఎందుకంటే విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడినారు. విమోచన దినం వరకు కూడా మనం పరిశుద్ధాత్మ మనకు అవసరం. ఎప్పటి వరకు? విమోచన అంటే ఏ విమోచన? విమోచనలో 2 రకాలు ఉంటాయి. ఒకటో అధ్యాయం చూడండి, ఎఫెసీ పత్రిక 7వ వచనం చూడండి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు ఏం కలిగింది? విమోచనము కలిగింది. విమోచనం అంటే మనకు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే మొదటి విమోచన ఏంటి? మన పాపములకు ఏమైంది? మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది గనుక మొదటి విమోచన. రెండవ విమోచన ఏంటో తెలుసా? మన దేహము యొక్క విమోచన. రెండవ విమోచన ఏంటి? ఆ మాట కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూల్గుచున్నాము. మన దేహము యొక్క ఏమన్నాడు? విమోచన కొరకు. దేహము యొక్క విమోచన కొరకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేహంలో ఉన్నాం. ఈ దేహం ఏమవ్వాలి? దేహమునకు విమోచన. ఈ శరీరము అక్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ఏం చేయాలి? ధరించుకోవాలి. ఈ శరీరం ఉన్నంత కాలము కూడా మనకేం కలుగుతుంది? నొప్పి, బాధ, శ్రమ అన్నీ వస్తాయి. మనం ఆత్మీయులమైనా కూడా ఈ శరీరంలో ఉన్నంత కాలం కూడా ఏమవుతాము? నొప్పి, బాధ, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ శరీరమునకు, ఈ దేహమునకు విమోచన కలగబోతుంది. హల్లెలూయా. ఆ విమోచన దొరికేంత వరకు కూడా పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిస్తే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ ఉండదు అని ఉంటుంది కదా. అంటే అర్థం ఏంటనుకున్నారు? పరిశుద్ధాత్ముడే మనల్ని ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. యేసుక్రీస్తు రక్తం మనల్ని కడుగుతుంది, కానీ మనం యేసుక్రీస్తు రక్తము దగ్గరికి రావడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు కూడా యేసు ప్రభు అని ఒప్పుకోలేడు అని ఉంటుంది 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని ఆత్మ వల్లనే తప్ప ఎవడు కూడా యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోలేడు. చూడండి 12వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడనియు. చాలా జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు ఒకరిని ఒప్పిస్తే తప్ప యేసుక్రీస్తు ప్రభు అని ఎవడు చెప్పలేడు.
యేసుక్రీస్తు ప్రభు అని ఎవడైనా చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ వాళ్ళని ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. కనుక మానవుని జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క పని చాలా ఉన్నతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేయకపోతే మనం ఒప్పుకోలేము. మన తప్పులు కూడా మనకు తెలియవు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన పాపములు మనతో ఒప్పింపజేస్తాడు. మనుషుల యొక్క పాపంలో యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పింపజేస్తాడు. రాబో ఉగ్రత తీర్పు ఉందని ఒప్పింపజేస్తాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడో అక్కడ ఉంటాయి చూడండి. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఉంది అక్కడ. 8వ వచనం చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు ఒప్పుకొన చేయును. లోకాన్ని ఏం చేస్తారట? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు, పాపము నీతి తీర్పు, పాపము నీతి తీర్పు, ఈ మూడిటి గురించి కూడా ఎవరు ఒప్పింపజేస్తారు? పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు అంటారు? నేనే తప్పు, నా అంత నీతిమంతుడు ఎవరు లేరు అంటారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? అందుకే మనం పరిశుద్ధాత్మ కార్యం కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ వాళ్ళని ఒప్పింప చేయకపోతే పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవరునూ యేసు ప్రభు అని ఒప్పుకోలేరు. పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవరు కూడా వారి పాపాలను కూడా ఒప్పుకోలేరు. పాపం పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మన పాపములన్నిటి నుంచి కూడా మనలను ఒప్పింపచేసి విడిపిస్తాడు. కనుక పరిశుద్ధాత్మను ఏం చేయద్దు అంటున్నాడు? మీతో పరిశుద్ధాత్మ ఉందనుకోండి, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, వాళ్ళని ఏం చేస్తాడు? మీలో నుండి దేవునికి ఒక శరీరం కావాలి. దేవుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే దేవునికి ఏం కావాలి? మానవుడు లేకుండా దేవుడు తన పని భూమి మీద ఎందుకు చేయలేడంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. దేవునికి ఏం కావాలి? శరీరం కావాలి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు శరీరం ద్వారా దేవుడు తన కార్యములన్నింటినీ కూడా చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎవరు కావాలి? శిష్యులు కావాలి. శిష్యులు కూడా ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఎవరు కావాలి ఆయనకి? మీ ఇంట్లో దేవుడు పని చేయాలంటే ఎవరు కావాలి? మీరు కావాలి. మీలో ఉంటే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? వాళ్ళకి ఒప్పింపు కలుగుతుంది. మీరు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళకి ఏం కలుగుతుంది? ఒప్పింపు కలుగుతుంది. కనుక మీరు ఎంత పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో అంతగా వారికి ఏం కలుగుతుంది? ఒప్పింప చేయబడతారు. కనుక ఒప్పింప చేయబడాలి అంటే మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? క్షమించండి, దుఃఖపరచకూడదు. ఎందుకంటే విమోచన దినం వరకు ఆయన యందు మీరు మనం పూర్తిగా మన శరీరంలో నుంచి మన దేహంలో నుంచి విమోచింపబడేంత వరకు కూడా భూమి మీద మనకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే మనము మన దేహంలో నుంచి విమోచింపబడలేము. అప్పుడు వరకు కూడా పరిశుద్ధాత్మ మనకు కావాలి అని చెప్తూ ఏం చెప్తున్నాడు? ఇంకా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవి చెప్తున్నాడు. ద్వేషము, సమస్తమైన ద్వేషము. ద్వేషం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండాలి? ఉండాలా? ఇప్పుడు మీ ఇంట్లో చచ్చిపోయిన ఎలకో చచ్చిపోయిన కుక్క ఉంది, మీరు ఎంతసేపు ఉంటారు? ఉండగలరా? ఎందుకు ఉండరు? మీ ఇల్లే కదా. ఉండరు. ఎందుకు ఉండరు? ఆ కంపును భరించలేము. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనలో ద్వేషం ఉంటే పరిశుద్ధాత్మ ఉంటాడా? ఉంటుందా ద్వేషం? మరికి మీకు నీ మొక్కం నాకు చూపించుకో అంటే అర్థం ఏంటి? చెప్పాలి. నీ ముఖం, దాని అర్థం ఏంటి? నీ ముఖం చూస్తేనే నాకు అసహ్యం. చెప్పండి, ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఎప్పుడు అసహ్యం వస్తుంది? ఒక వ్యక్తి మీద మనం ద్వేషించినప్పుడు వాళ్ళ ముఖం చూస్తే ఏమొస్తుంది? వచ్చాడు మనకేమొస్తుంది లోన్ నుంచి? ఇప్పుడు పరిశుద్ధాత్మ వెంటనే మళ్ళీ హల్లెలూయా. అసలు ద్వేషం ఉంటే ఎవరుండరు? పరిశుద్ధాత్మ ఉండడు. ఒకళ్ళు ఉన్నాడే అనుకోండి, మీరేం చేస్తున్నారు? కుక్క చచ్చిపోయిన ఇంట్లో మిమ్మల్ని పెడితే మీరు ఎలాగుంటారు? ఉక్కిరి బిక్కిరి అయిపోతారు కదా.
తట్టుకోలేరు కదా. పరిశుద్ధాత్మను మనం అంత ఇబ్బంది పెడుతున్నాం అనమాట. పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తున్నాం, అంత ఇబ్బంది పెడుతున్నాం. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, తర్వాత దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఉంటాడంటే ఒకని ఎడల ఒకడు దయ కలిగి. ఎప్పుడు ఉంటాడు? పరిశుద్ధాత్మకున్న లక్షణం ఏంటో తెలుసా? దయ. మీకు మంచి మాట చూపిస్తాను. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఆ వచనం చదవండి అమ్మ, 32. ఈ లోపల ఆ వచనం తీసి చూపిస్తాను మీకు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి. గనుక పరిశుద్ధాత్మకు ఉండేటువంటి లక్షణం ఏంటి? మొట్టమొదటిది ఏముంటుంది అక్కడ? దయ. దయ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. దయ ఉన్నప్పుడు ఎవరికైనటువంటి ఉన్నటువంటి ఆ దురవస్థను, ఇబ్బందికరమైన పరిస్థితిను మనం చూడలేం. ఏదోటి మనం వాళ్ళకి చేస్తాం. కనుక ఒకరిని ఎడల ఒకరు కరుణాహృదయులై ఏం చేయమన్నాడు? ఒకరినొకరు ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా క్షమించండి అంటున్నాడు. ఈ దయ అనేది మనకు లేదనుకోండి, పరిశుద్ధాత్మ మనలో లేనట్లే. ఎవరిని చూసినా మనకేం రావాలి? దయ రావాలి. పరిశుద్ధాత్మ మీలో ఉన్నట్టు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెహోవాను సేవింపవలనని ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. దేవుని ఆత్మ మన యొక్క దురవస్థను చూసి సహించలేడు. సహించలేడంటే అర్థం ఏంటి? నా పిల్లలు ఇలాంటి స్థితిలో ఉండకూడదు, నా పిల్లలు ఇలాంటి స్థితిలో ఉండడాన్ని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. దేవుని ఆత్మ, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఉన్నటువంటి స్థితిని చూసి ఏం చేయలేకపోయాడట? సహింపలేకపోయాడు, తట్టుకోలేకపోయాడట. కనుక అప్పుడు ఏం చేశారంటే యెఫ్తాను దేవుడు లేపి, వాళ్ళు ఎవరికైతే బానిసలుగా ఉన్నారో ఆ బానిసత్వంలో నుంచి దేవుడు వారిని ఏం చేశాడు? విడిపించాడు. కనుక ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో, దేవుని ఆత్మ మనకున్నటువంటి దురవస్థలను చూడలేడు. మనల్ని ఏం చేస్తాడు? ఆ దురవస్థల నుంచి బైబిల్ చెప్తుంది, ఆత్మయు మన బలహీనతలు ఎరిగి మనకు ఏం చేస్తున్నాడు? సహాయము చేయుచున్నాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ మన బలహీనతల్లో మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుని ఆత్మను మనం దుఃఖపరచకుండా ఉండాలి. దేవుని ఆత్మ ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా దయ కలిగిన వారంగా ఉండాలి. మనం ఎంతగా దయ కలిగిన వారంగా ఉంటామో దేవుని ఆత్మ అంతగా మనకేం చేస్తుంది? సహాయం చేస్తాడు. కనుక దేవుని ఆత్మ లక్షణాలు అవి. కనుక దేవుని ఆత్మ మన యొక్క దురవస్థను చూసి ఏం చేయలేడు? సహించలేడు. మీరు ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఒకవేళ మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు, కుటుంబంలో పరిస్థితులు బాగోక మానసికంగా కృంగిపోతున్నప్పుడు మిమ్మల్ని చూసే తట్టుకోలేక మీకు విడుదలనిస్తాడు. మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ మనతో ఉంటే మన స్థితిని చూచి ఏం చేయలేడు? ఆయన తట్టుకోలేడు. నా కుమార్తె, నా కుమారుడు ఇలా నలిగిపోతున్నారని చూచి వారికి ఏం చేయడం ప్రారంభిస్తాడు? సహాయం చేయడం ప్రారంభిస్తాడు. కనుక మనందరం కూడా దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ కలిగి ఉండాలంటే ఆత్మను దుఃఖపరచకూడదు. ఒకని ఎడల ఒకడు ఏమై ఉండాలి? దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు. ఇది చాలా త్వరితముగా మనం చేయగలుగుతాం. దేవుని ఆత్మ కలిగిన వారు త్వరితముగా ఒకరినొకరు క్షమించగలుగుతారు. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉంటారు. కఠినంగా మీరు ఏమైనా మాట్లాడినా, ప్రభా నన్ను క్షమించు, కఠినమైన మాటలు మాట్లాడేశానని మళ్ళా సరి చేసుకొని దయ చూపించగలుగుతారు. హల్లెలూయా. తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోండి. ముందు ఏమన్నాడు అక్కడ? అన్ని జనులు నడుచుకున్నట్లుగా నడవద్దు అన్నాడు. ఇప్పుడు ఎవరిని పోలి నడవమంటున్నాడు? దేవుని పోలి నడవాలి. ఎవరిలా ఉండాలి? మనము ఎదుగుతూ క్రీస్తులో ఎదుగుతున్న కొద్దీ ఇంకెలా మారిపోవాలంటే ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి.
మీ గురి ఎవరిలాగా నడవాలని ఉండాలి? దేవుని పోలి నడవాలి. మన యొక్క గురి, మన యొక్క ఇంకా చెప్పాలంటే మన హీరో ఎవరు ఉండాలి? యేసయ్య అయి ఉండాలి. మనం యేసుక్రీస్తు వలె దేవునిని పోలి ఏం చేయాలి? నడవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మేము రక్షణ పొందకముందు సినిమాలు చూస్తుండేవాడిని. అందులో ఒక సినిమాలో ఒక హీరో అంటే కొంచెం ఇలా ఈ జబ్బ ఇలా ఎత్తి నడుస్తుంటాడు అనమాట. ఇలా జబ్బ ఎత్తి నడుస్తుంటాడు. తర్వాత మేము జ్ఞానపరులు కదా, మేమందరం ఇలా 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 నడుస్తున్నాం. ఎందుకు? అతన్ని అభిమానిస్తున్నాం కనుక. ఆ నటక ఏమైంది? చాలామంది వాళ్ళకి అభిమానులు ఎవరు ఉంటారు, వారి అభిమానులాగా ఏం చేస్తుంటారు? కొంతమందికి ఎవరు ఉంటారు, వాళ్ళకి వాళ్ళే అభిమానులు, వాళ్ళకు వాళ్ళే అభిమానులు. అద్దంలో చూసుకొని నీకు నువ్వే హీరోవి, వాళ్ళకి వాళ్ళే అభిమానులు. ఇది చాలా భయంకరం అనమాట. కొంతమందికి ఎవరు అభిమానులు ఉంటారు, అది ఒక రకమైన భయంకరం. మనకి ఎవరు అభిమానులు అంటే మన ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి ఏం చేయాలి? నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ముందేమన్నాడు? దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ప్రేమ కలిగి నడుచుకోండి. మన నటక మారిపోవాలి. అన్ని జనుల నటకలాగా ఉండకూడదు. దేవుని పోలి నడవాలి. ఇంకేం నడవాలి? ప్రేమ కలిగి నడవాలి. అప్పుడు మీరు ఏమవుతారు? దేవుని స్వభావంలోనికి వచ్చేస్తున్నారన్నమాట. ముందు ఎక్కడి నుంచి మారాలి? ఏదైనా స్వభావము నటకలోంచే మారాలి. కనుక మీరు మారుతున్న కొద్దీ ఇవన్నీ చెప్పేశాను కనుక మళ్ళా నేను ఇందులో టచ్ చేయట్లేదు. జారత్వం కానీ, అపవిత్రత కానీ, లోభత్వం కానీ ఇవేమి ఉండకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. బూతులు, పోకిరీ మాటలు ఉండకూడదు. ఇవన్నీ చెప్పాను కదా. తర్వాత వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి. లోబిని ఏమంటుంది తెలుసా బైబిల్? లోబి అంటే ఏంటి? పిసినారులను ఏమంటుంది బైబిల్? చూసి చెప్పండి పని. పిసినారు వాళ్ళని ఏమంటుంది బైబిల్? గ్రీడీ పర్సన్, సచ్ ఏ పర్సన్ ఈజ్ ఎన్ ఐడోలేటర్. గ్రీడీ పర్సన్, సచ్ ఏ పర్సన్ ఈజ్ అన్ ఐడోలేటర్. నేను మీకు అర్థమైందా? లోబి అయిన వ్యక్తి విగ్రహారాధికుడు. ఎవరిని ఆరాధిస్తున్నాడు? లోబి అంటే ఏంటి? పిసినారి. పిసినారిలో మరింత పిసినారి అనమాట. లోబి పిసినారి అని మనం జనరల్గా అనుకుంటాం. ఈ పిసినారి ఎవరిని ఆరాధిస్తున్నాడు? డబ్బును ఆరాధిస్తున్నాడు. డబ్బుని ఆరాధిస్తున్నాడు. మనకేం కనిపించం ఆరాధిస్తున్నట్టుగా. అదే డబ్బును మనమేం డబ్బులను దండం పెట్టుకోను. మీరు పిసినారులైతే ఏంటి? విగ్రహారాధికులు. ఇది ఒక్క చోట చెప్పలేదు, చాలా చోట్ల చెప్పాడు. కొలసీ పత్రికలో మనం చూస్తాం ఇదే మాట. లోభత్వం అనేది ధనాపేక్ష. అక్కడ వెరైటీకి చెప్పాడు చూడండి. కొలసీ పత్రిక చూడండి, 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. లాస్ట్లో మట్ల విగ్రహారాధనైన ధనాపేక్ష. ఇక్కడేమన్నాడు? లోబి అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష. ధనాపేక్ష అనేది ఏంటి? గ్రీడ్ విచ్ ఈజ్ ఐడోలేటరీ. ధనాపేక్ష లోబి. అక్కడేంటి? పిసినారితనం. ఇక్కడేంటి? ధనాపేక్ష. ధనమును ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ధనమును సంపాదించుకోవాలి. దేని కొరకు సంపాదించాలి? మీరు ఇందాక పాస్టర్ గారు బాగా ధనం సంపాదించాలన్నారు. మరి దేనికి సంపాదించాలి? ఇచ్చేవారుగా ఉండడానికి ధనం సంపాదించాలి. ప్రభువా నేనేం చేయాలి? ఒకసారి నేను నా ఫ్రెండ్ రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆయన చాలా పేద స్థితిలో వచ్చి అంటే
అడుగుతున్నాడు, మేము భోజనం చేయలేదు ఏదో చదువుతున్నాడు. అప్పుడు ₹2 నోట్లు ఉండేవి తెలుసు కదా, ₹1 నోటు ₹2 నోటు ఉండేది తెలుసు. ఇప్పుడు వీళ్ళకి తెలియదు, కాయిన్స్ తెలుసు. కానీ ఆ ₹2 నోటు ఉంది, నా జోబులో వెతికితే ఆ ₹2 నోటు ఒకటే ఉంది. అది తీసి ఇచ్చేసాను అనమాట. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా నాకు నువ్వు సమృద్ధిగా ఇస్తే నేను కూడా ఇతరులకు ఇవ్వగలుగుతాను ప్రభా అనుకున్నాను. దేవుని మనం ఎందుకు ఇవ్వమని అడగాలి? నేను ఇతరులకు ఇచ్చేవాడుగా నన్ను ఉంచు ప్రభా అని అడిగినప్పుడు కాలక్రమేణా దేవుడు ఇచ్చేవాడిగా ఏం చేశాడు? దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ఇచ్చేవాడిగా ఉంచాడు. ఎంతోమందికి ఇచ్చేవారంగా దేవుడు మనల్ని చేస్తాడు. మనలో ధనాపేక్ష ఉండకూడదు, లోభత్వము ఉండకూడదు. ధనాపేక్ష అనేది ఏంటి? విగ్రహారాధన ఉండకూడదు. అంటే అదేదో ఎగ్జంప్షను లేకపోతే ఆప్షన్ ఏం కాదు. ధనాపేక్షను దేవుడు దేంతో పోల్చాడు? విగ్రహారాధన. కనుక మనము సమృద్ధిగా ఇతరులకు ఏం చేయగలగాలి? ఇచ్చేవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని అలా ఉంచుతాడు కూడా. మీకు ఆశ ఉంటే ఏం చేస్తాడు దేవుడు? నువ్వు అనేకులకు అప్పు ఇచ్చేదువు కానీ నీవు అప్పు చేయవు, నువ్వు తలగా ఉందువు కానీ తోకగా ఉండవు. కనుక ఇది అయిపోయింది. ఇంకా అలాగా కిందకు వస్తే 8వ వచనం చూడండి, ఎఫెసీ పత్రిక. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే వెలుగు ఫలము, మంచితనము, నీతి, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధాల వలె నడుచుకోండి. ఎక్కడి నుంచి మనం ప్రారంభించాం? అన్ని జనులు వాళ్ళు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోవద్దు. ఇంకెలా నడవమన్నాడు? దేవుని పోలి నడవండి, ప్రేమ కలిగి నడుచుకోండి. ఇక్కడేమన్నాడు? వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎలా నడుచుకోవాలట? వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మనం వెలుగు సంబంధులు అంటే వెలుగు ఫలము. వెలుగుకు ఒక ఫలం ఉంటుంది. వెలుగు అనగానే దానికి ఒక ఫ్రూట్ ఉంటుంది. ఏంటది? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. ఈ ఫ్రూట్స్ మనలో ఉంటే మనం ఎందులో ఉన్నట్టు? వెలుగులో ఉన్నట్లు. మనలోంచి ఏం బయటికి వెళ్తుంది? వెలుగు కనిపిస్తుంది. మనల్ని ఎవరు చూసినా కూడా మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు వెలుగు సంబంధులు అని చెప్పుకుంటారు. మనం వెలుగు సంబంధం కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మనం ఈ లోకంలో వెలుగు సంబంధాల వలె నడుచుకోవాలి. అన్ని జనుల వలె అంధకార సంబంధమైనటువంటి క్రియలలో మనం ఎక్కడ కూడా పాలిభాగస్తున్నాం కాకుండా మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడే ఆ వెలుగు ఫలం మనలో కనిపించాలి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి ఉండక వాటిని ఏం చేయాలి? ఖండించాలి. మనకి ఖండించడం అంటే మనకి ఇష్టం ఉండదు. ఖండించడం అంటే మనకేముండదు. ఎవరైనా మనల్ని ఖండించారనుకోండి మనకేమవుతుంది? కోపం వస్తుంది కదా. బైబిల్ ఏం చెప్తుంది? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించాలి. దేవుని బిడ్డలైన వాళ్ళు ఏం చేయాలి? ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? కానీ మనకు తప్పు చేస్తే ఖండిస్తే మనకేంటి? చూడండి, తీతు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. తీతు గ్రంథము. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి మాటను శక్తి గలవారు అగునట్లు. చూడండి, ఎదురాడు వాడి మాటను ఏం చేయాలట? ఖండించుటకు ఉపదేశమును అనుసరించినటువంటి బోధ గట్టిగా చేపట్టి వాడై ఉండాలి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు అవిధేయులను వారి నోళ్ళు ఏం చేయాలట? మూయించాలి. వారి నోళ్ళు ఏం చేయాలి? మూయించాలి. ఎవరి నోళ్ళు? ఇందాక మనం ఏం చదువుకున్నాం? నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో పాలివారమై ఉండకుండా వాటిని ఏం చేయాలి? ఖండించాలి. ఇక్కడేం చెప్పాడు? తీతుకు ఖండించమని చెప్పాడు. తిమోతి పత్రికలు కూడా చెప్తాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము
2వ వచనము, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. ఏం చేయాలట? ఖండించాలి. ఈ 3 చేస్తే మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ 3 చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? కనబడరు వాళ్ళు. కానీ పాస్టర్ గారికి ఏం చెప్తున్నాడు పౌలు? తిమోతి పాస్టర్ గారు వాళ్ళకి ఏం చేయమన్నాడు? వాక్యాన్ని ప్రకటించు, ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు. ఉపదేశించుట్లో ఏం చేయమన్నాడు? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇది ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. ఇంట్లో గద్దించకూడదు, బయట గద్దించకూడదు, చర్చిలో గద్దించకూడదు, బుద్ధి చెప్పకూడదు. మనకెవరు? బుద్ధి చెప్పకూడదు, గద్దించకూడదు, ఉపదేశించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఖండించాలి. అంధకార సంబంధమైనటువంటి క్రియలలో మనము పాలిభాగస్తులం అవ్వకుండా ఏం చేయమన్నాడు? అట్టి వాటిని ఖండించండి అన్నాడా? ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనుల గురించి మాట్లాడుటైనను అవమానకరమైనది. వాళ్ళని ఖండించాలి. అంతేకాదు వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడుకోవడం కూడా ఏంటి? కొంతమంది ఏం చేస్తారు? ఖండించడం పక్క నుంచి వాళ్ళు చేసేవి కూడా మాట్లాడుకొని ఏం చేస్తుంటారు? నవ్వుకోవడమో అది ఏం చేస్తుంటారు? వాడు ఇలా చేశాడు, ఇలా చేశాడు. అసలు వాళ్ళు చేసేదాన్ని ఖండించాలి. ఖండించడం చేయకపోవడం మానేసి మరలా వాళ్ళ గురించి మనం మాట్లాడుట అవమానకరము. అటువంటి వాటి చేసేది అవమానకరము. సమస్తము ఖండింపబడి వెలుగు చేత, మనం వెలుగు సంబంధంగా ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? అన్నిటిని కూడా ఖండించి వెలుగు చేత ఏం చేయాలి? ప్రత్యక్షపరచబడుతుంది. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించున నీవు మేల్కొని మృతుల్లో లేమో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. నువ్వు అలా లేకపోతే, నువ్వు లేస్తే దేవుడు నీ మీద ప్రకాశిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని వెలుగు మన మీదకు వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాము? వెలుగు సంబంధాల వలె నడుచుకుంటాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము వెలుగు సంబంధాల వలె నడుచుకోవాలి. తర్వాత 15-16 వచనంలో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఏం చెప్పాడు? జ్ఞానుల వలె నడుచుకోవాలట. ఎందుకంటే దినములు ఎలాంటివి? చెడ్డవి. సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని ఏం చేయకూడదు? నాతో కలిపి చెప్తున్నా, సమయమును మనం సద్వినియోగం చేసుకోవాలి. మన సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. సమయము చాలా మనకేమవుతుందంటే వృధా అయిపోతుంటుంది. సమయం ఏమవుతుంటుంది? సమయము పోనీయద్దు. సమయం పోవడం అంటే అర్థం ఏంటి? నీకు ఆ సమయం ఉపయోగంగా నువ్వు ఉపయోగించుకోలేదు. నేను మొన్న నా ఫోన్ ఏం చేశాను తెలుసా? అంత దూరం అలాగే ఇసిరాను. పట్టుకుంటే వదలరా బాబు అని నిజంగా అలాగే అనుకుని ఇసిరాను. పట్టుకుంటే మీరు ఎప్పుడు అనుకున్నారా? ఆ రోజు నాకు లిటరల్గా అనుకున్నాను. నేను ప్రిపేర్ అవ్వాలి, అంటే నేను మెసేజ్ చెప్పాలి, చాలా ప్రిపేర్ అవ్వాలి, చదవాలన్నమాట. ఈలోపు ఏదో కిటిక్ మెసేజ్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆగం కదా, అటు చూశాను ఇటు చూశాను. ఈలోపు ఇంకొక మెసేజ్ ఏదో ఉంది, అది చూసేసరికి ఏదో రిప్లై పెట్టాలనుకున్నాను. ఈలోపు ఏమవుతుందంటే సడన్గా నా టైం ఏమవుతుంది? పట్టుకుంటే ఏం చేయదు, దీనికి దండం బాబు, పట్టుకుంటే వదలు. నా సమయము నాకు చాలా, ఆ సమయంలో చాలా తక్కువగా ఉంది. నేను ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో నేను అప్పుడు అనుకున్నాను, మనకు తెలియకుండానే మన సమయం చాలా వేస్ట్ అయిపోతుంది. మన సమయము, ఎవరు జ్ఞానులంటే మీ సమయాన్ని మీకు ఉపయోగకరంగా ఉంచుకున్న వాళ్ళే జ్ఞానులు. సమయాన్ని మనం వేస్ట్ చేస్తున్నామంటే జ్ఞానులకు వ్యతిరేక పదం ఏంటి? అక్కడ ఉంది అందులో, అజ్ఞానుల వలే కాక. సమయాన్ని వేస్ట్ చేసే వాళ్ళు ఏంటి? అజ్ఞానులు. మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, యు ఆర్ ఏ ఫుల్. నేను కాదు, బైబిల్ చెప్తుంది.
సమయమును మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. దాని అర్థం ఏంటంటే మన సమయం అంతటిని కూడా ఉపయోగించుకోవాలి మనం. మన స్పిరిచువల్ గ్రోత్ కొరకు, మన కెరియర్ గ్రోత్ కొరకు, మన చర్చ్ గ్రోత్ కొరకు, మీ ఫ్యామిలీ గ్రోత్ కొరకు ప్రతిదాన్ని కూడా సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఎన్హాన్స్మెంట్ అంటారనమాట. ఆ గ్రోత్ అంటే దాన్ని ఎదుగుదల కొరకు మీరు సమయాన్ని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. అది మీరు అలా ఉపయోగించుకోకపోతే మిమ్మల్ని ఏమంటారు? అజ్ఞానులు అంటారు. కనుక మనము దేవుని యొక్క జ్ఞానమును, దేవుడు మనకిచ్చినటువంటి ఆ జ్ఞానమును బట్టి ఏం చేయాలి? మన సమయాన్ని మనకు స్పిరిచువల్గా ఉపయోగించుకోవాలి. అంటే స్పిరిచువల్గా ఎదగడానికి ఉపయోగించుకోవాలి. కుటుంబం రక్షణ కొరకు ఆ సమయాన్ని ఎలా వాడుకోవాలి? ప్రార్థన చేయడానికి ఎలా వాడుకోవాలి? లేకపోతే దేవుని వాక్యం చదవడానికి ఎలా వాడుకోవాలి? చదువుకున్న వాళ్ళైతే ఎలా చదువుకొని ఎలాగా ప్రయోజకులుగా మారడానికి ఉపయోగించుకోవాలి? కుటుంబాల్లో రక్షణ లేకపోతే ఆ సమయాన్ని ఎలాగా మనం ఉపయోగించి దేవునికి ఎద్దుకు ప్రజలు నడిపించాలి అనేటువంటి ఆలోచనతో ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఇప్పుడు సమయాన్ని వాడుకుంటున్నారా? సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నామా? సమయం పోతుందా? సమయము సద్వినియోగం అవుతుందా? మనము జ్ఞానులుగా నడుచుకుంటున్నామా? అజ్ఞానులుగా నడుచుకుంటున్నామా? దేవుని యొక్క వాక్యమును బట్టి మనం పరిశీలించుకుందాం. కనుక చాలామంది ఈ రోజుల్లో, అందుకని ఇంక్లూడింగ్ మీ అని చెప్పాను, సమయం ఒక్కసారి అది పట్టుకున్నామా అది మనల్ని ఏం చేయట్లేదు, ఇప్పుడు వదలట్లేదు. చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, ఆడోళ్ళు లేదు, మగోళ్ళు లేదు, ఏం చేస్తున్నారు? ఎంత సమయం వృధా అయిపోతుంది దీనివల్ల. కనుక ఈ రాత్రి ఒక డిసిజన్ తీసుకోవాలి. మనం ఎవరో మనకు చెప్పడం కాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనము అజ్ఞానులము అని బైబిల్ చెప్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనము జ్ఞానులము. మన ఇంటికి, మన సంఘానికి, మన ఆత్మీయ జీవితానికి మన సమయాన్ని మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. దినములు చెడ్డవి, యు మే నాట్ హ్యావ్, తర్వాత అలాంటి సమయం మనకి దొరకకపోవచ్చు. దినములు ఎలాంటివి? చెడ్డవి. కనుక అన్ని రోజులు మనకు అలాంటి సమయము దొరకకపోవచ్చు. కనుక ఇప్పుడు సమయం ఉండగానే ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. అందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్ని జనుల వలె మనము నడుచుకొనక, ఎలా నడుచుకునేవాలో చెప్పాడు. దేవునిని పోలి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి, అలాగే జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎవరు జ్ఞానులంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సమయము నా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుందా? నా కుటుంబానికి ఉపయోగకరంగా ఆ సమయాన్ని నేను వాడుతున్నానా? ఇతరుల రక్షణ కొరకు నా సమయాన్ని నేను వినియోగిస్తున్నానా? ఎలాగ మన సమయాన్ని మనం వాడుతున్నాము? ప్రభా, మమ్మల్ని అందరినీ క్షమించండి. దినములైతే చెడ్డగా ఉన్నాయి, మా సమయాన్ని మేము వృధా చేసుకోకుండా ప్రభా, సమయాన్ని పోనీక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే కృప మా అందరికీ దయచేయండి. అనేజనుల వలె నాయనా తండ్రి ప్రభా, మేము ఏ విషయంలో కూడా నడుచుకొనక దేవా తండ్రి, దేవుని ఆత్మను ఏమాత్రము దుఃఖపరచకుండా విమోచన దినము వరకు కూడా పరిశుద్ధాత్మ యందు మేము ముద్రించబడ్డాము కనుక ప్రభా, పరిశుద్ధాత్మను మేము ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడే మమ్మల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడే ఇతరులను ఒప్పింపజేస్తాడు. పాపమును గురించి, నీతిని గురించి, రాబో ఉగ్రతను గురించి ఒప్పింపజేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ లేకపోతే మేము ఏమీ చేయలేము నాయన. దయతో నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీకు ఇష్టం లేనివి ప్రభా, నీకు అసహ్యమైనవన్నీ కూడా మా జీవితాల్లోంచి తొలగించమని ఈ రాత్రి విన్న మాటలు అందరి జీవితాల్లో కూడా మీరు ఫలింప చేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.